సింహం అయితే సింగిల్ గా పోటీ చేయి. 175 నియోజకవర్గాల్లో జగన్ లాగా నీ సొంత పార్టీ నుంచి క్యాండిడేట్లు పెట్టి నీ 14 ఏళ్ల పరిపాలన గురించి నువ్వు మాట్లాడు. ఇటువైపు మేము సింహం అంటున్నాం జగన్ గారిని, ఎప్పుడు సింగిల్ గానే వస్తాడు. గెలిచే దమ్ము ధైర్యం మాకున్నాయి. సింహం సింగల్గా వస్తుంది. ఇవన్నీ ఏదో మాడుతుంటారు చాలా మంది. సింహం ఎక్కడైనా జనారణ్యంలోకి వస్తే జూలు అధికారులు పట్టుకెళ్ళిపోతారుగా. సింహాలు ఏమి తిరగవు రోడ్ల మీద. తాను చెప్పింది చేస్తాడు, చేసింది చెప్పే ఓట్లు అడుగుతారు. ఈ 4 ఏళ్ల తన పరిపాలన గురించి ప్రజల్ని కోరి ఓట్లు అడుగుతారు. ఎవరికి ప్రజలు అండగా నిలబడతారో మీరే చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఏటి బాబు శ్రీకాకుళంలో మొన్న మేము షూటింగ్ వెళ్తే ఏటి బాబు ఏటది అది ఈడేదో ఇస్తున్నాడు, ఆడేదో తింటున్నాడు, ఇది ఇచ్చారు మాకు ఏదో ఇంత పడేస్తున్నారు, మళ్ళీ అంత పన్నుల రూపంలో అంత కట్టించుకుంటున్నారు. 2000 రూపాయలు ఏనాడైనా ఈ గుడిసికి 2000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది బాబు చెప్పు నువ్వు అని అడిగారు వాళ్ళు. ఏం చెప్తామమ్మా అని అంటే అలా ఉంది పరిస్థితి. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మటం లేదని తెలుసుకొని ఒకవైపు ఉత్తపుత్రుడిని, ఒకవైపు దత్తపుత్రుడిని రాష్ట్ర నలుమూలల 3 సైడ్లు ముగ్గురు ప్రజల మీద దాడి చేస్తున్నట్టుంది తప్ప ప్రజలకి మంచి చేస్తున్నట్టు లేదు. మాకెందుకంటే ఒకడేమో దత్తపుత్రుడు అంటాడు. దత్తపుత్రుడు అంటే తెలిసే వాళ్ళకి ఒక పెద్ద యాగం చేసి యజ్ఞాలు చేసి ఒక పెద్దలందరిని పిలిచి దత్త తీసుకుంటారు. సరే మరి ఆయన దత్తపుత్రుడు అంటే వైసీపీ దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు దత్తపుత్రుడు తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి వర్గానికి, ప్రతి ఏజ్ గ్రూప్ కి, అలాగే ప్రతి కులానికి వాళ్ళు ఏం కోరుకున్నారు, మనం ఏం చేయాలి, ఏం చేస్తాము అనేది ఒక మేనిఫెస్టోగా రూపొందించి ప్రజలకు తెలియజేశాడు. ప్రజలకి నమ్మకం కలిగించాడు. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే అన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మంత్రులు ఎమ్మెల్యేలందరూ బై రోడ్డు వెళ్తే ఏపీలో తెలుస్తుంది ఒళ్ళు నొప్పులేంటి, గుంటలేంటి, గోతులేంటి అని. ఎవడగాడు ఫ్లైట్ టికెట్లు వెళ్ళటం ఏదైనా ఉంటే మాట్లాడటం, కథలు షట్లు వేయటం, ఈ భోగాలన్నీ అయిపోతాయండి. ఈ భోగాలన్నీ అయిపోతే ఈ దరిద్రులు ఎవ్వరూ గెలవరు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్తాడు, కానీ ఎన్నికల తర్వాత మేనిఫెస్టోని తన వెబ్సైట్ లో నుంచి కూడా తీసేస్తాడు తప్ప చేయడు. ఇంకో అతనికి జెండా లేదు, ఎజెండా లేదు. నిన్న ఎక్కడో మాట్లాడారు, అమిత్ షాతో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆట ఆడుకుంటాను. నేను సూటిగా ఆ వ్యక్తికి చెప్తున్నా, జగనన్నతో ఆట ఆడాలన్నా, ఆయన్ని ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే కాలేదు. ఆటలో అరటి పండు నువ్వు పీకలేవని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నీ సినిమా రిలీజ్ అయితే నీ సినిమాని 4 ఆటలు కూడా నువ్వు ఆడించుకోలేవు. ఇక జగనన్న నువ్వేం ఆడిస్తావని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా ప్రజలకి అండగా ఉంటూ, ప్రజల్లో ఉంటూ, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, వాళ్ళ కష్టాన్ని దూరం చేస్తూ వాళ్ళ జీవితాల్లో సుఖాలని, సంతోషాన్ని నింపే జగనన్నకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు, గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదిస్తారని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ. అమ్మటి రాంబాబు ఒక మాట మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు రోజా గారు ఒకటి మాట్లాడతారు, ఇంకొకటి ఒకలా మాట్లాడతారు. వీళ్ళకి ఇదే పని, వేరే పనులు లేవు. ప్రజలు కూడా చీ అంటున్నారు. ఇతనికే పదవి ఎందుకు కట్టబట్టాలి? మనం ఒకసారి కట్టబెట్టాం, ఒక అవకాశం అన్నారు, ధనం పెట్టారు, ముద్దులు పెట్టారు, గవర్నమెంట్ వచ్చింది. అంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీని కానీ, నారా కుటుంబ సభ్యుల్ని కానీ ఏ రోజు కూడా ఒక్క నెగిటివ్ కమెంట్ చేయని పవన్ కళ్యాణ్ పదే వైఎస్ఆర్సీపీని అంతకుముందు వాళ్ళు అలయన్స్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వారాహి యాత్రలో అనేక సందర్భాల్లో టార్గెట్ వైసీపీ, టార్గెట్ 175 పైన గురిపెట్టిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. అవే కాంట్రవర్సీ అవుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గుంటూరు మహాసభలో చంద్రబాబు గారిని ఎలా తిట్టారో, లోకేష్ గారిని ఎలా తిట్టారో మీకు తెలియదు అనుకుంటున్నారు. మీరు చూడలేదేమో. ఎక్కడ తప్పు ఉంటే అక్కడ ఆయన అడుగుతాడండి. ఆయన ఇప్పుడు ఎందుకు ఆయన ఇప్పుడు రోజుకి ఆయన సంపాదించే డబ్బుల్లో మేము చూస్తున్నాం, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అక్కడ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇది బాగా పెట్టండి, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. సినిమాలో వచ్చే డబ్బులు ప్రతి చనిపోయిన కౌలు రైతుకి 1,00,000 రూపాయలు అని ఇస్తున్నాడు.
ఇన్కమ్ ట్యాక్స్ కట్టాక 9 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు పన్ను ఈ మధ్య. ఓకే. ఈ రోజు అక్క చెల్లెలందరూ ఈ హాలే కాదు పక్క హాల్లో కూడా నిండిపోయారు అంటే ఈ రాష్ట్రంలో మహిళల పక్షపాతిగా మహిళలకి అండగా ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళ పేరు మీద ఇస్తూ మహిళా సాధికారత దిశగా సంక్షేమమే కాకుండా నామినేటెడ్ పోస్టులు కానీ ఈరోజు జాబ్స్ లో రిజర్వేషన్ కానీ అలాగే ప్రజాప్రతినిధులుగా ఏ విధంగా రిజర్వేషన్ లేని చోట కూడా మహిళల్ని పెట్టి మహిళల్ని గౌరవిస్తున్నారో మనం గమనిస్తున్నాం. అలాంటి మనసున్న మన అన్న జగనన్నని మనం కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మిమ్మల్ని ఓడించిన చంద్రబాబు నాయుడికి కోసి ఉప్పు కారం పెట్టి హైదరాబాద్ లో కూర్చోబెట్టాం. ఎందుకంటే గత ఎన్నికల్లో మీ అందరికీ కూడా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని ఏ విధంగా మోసం చేశాడు. చివరికి ఎన్నికలు రాగానే మళ్ళీ పసుపు కుంకుమ అంటూ డ్రామా చేస్తూ మళ్ళీ మోసం చేయాలి అని చూస్తే మీరు తెలివిగా తప్పించుకొని అతన్ని హైదరాబాద్ కు తరిమి కొట్టిన విషయం మేమందరం కూడా నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఈరోజు ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని జగనన్నకి చెప్పి మమ్మల్ని కాపాడండి అని అడిగితే ఆ అన్న నేనున్నాను, నేను విన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఈ రాష్ట్రంలో ఏ ఎలక్షన్లు జరిగినా అవి లోకల్ బాడీ ఎలక్షన్లైనా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనా బై ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎంపీ అయినా వారు వన్ సైడ్ అన్నట్టుగా మహిళా మతాలందరూ కూడా జగనన్నకి అండగా నిలబడ్డాం. జగనన్న మహిళా పక్షపాత పరిపాలనకి మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ అని కూడా మేమందరం సంతోషపడుతున్నాం. టూరిజంలో ఏం చేశారు మీరే జర్నలిస్ట్ ఎవరైనా అడిగారా? సపోజ్ మీ ఛానల్ నుంచి ఎవరైనా అడిగారా? అమ్మ ఇన్ని మాట్లాడుతున్నావు, ఓకే, నువ్వు అన్నిటికీ ఓకే, నువ్వు టూరిజంలో ఏం చేసావు అది చెప్పు తల్లి, మేము ఉంటాం. ఏం డెవలప్ చేసావు రాష్ట్రాన్ని? ఎన్ని వనరులు తెచ్చావు? ఎక్కడెక్కడ రిసార్ట్స్ పెట్టావు? ఎక్కడ సాంస్కృతిక రంగాలని అభివృద్ధి చేసావు? ఇవి లేవు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు. మీరు మంచి పనులు చేస్తే మళ్ళీ మేము గెలుస్తాం, మేము ఇవి చేసాం అవి చేసాం అని మినిస్టర్లు చెప్పానండి. పవన్ నామ జపం శాఖ అని పవన్ నామం జపం చేస్తే శాఖలో ఆ మినిస్టర్లు వీళ్ళంతా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఒకరు చూడండి. అమ్మటి రాంబాబు ఒక మాట మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు గురించి రోజా గారు ఒకటి మాట్లాడతారు, ఇంకొకటి ఒకలాగా మాట్లాడతారు. వీళ్ళకి ఇదే పని, వేరే పనులు లేవు. ప్రజలు కూడా చీ అంటారు. అత్యాస అనిపించట్లేదు ఇక్కడ? ఏం కాదండి, మేమేమి కొండలు దోచుకోవట్లేదు, రాష్ట్రాన్ని దోచుకోవట్లేదు, దాచుకోవట్లేదు. మొత్తం ఉన్నది ఉన్నట్టు దోచుకోవటం కదండి. వేలాది కోట్ల లక్షలాది కోట్ల రూపాయలు. అది అత్యాస. ఇదేముందండి, చెరువు చూసారు మధ్యతరగతి కుటుంబానికి ఉన్నటువంటి చిన్న ఆశ. అక్కడే ఉన్నా నేను. ఇక ఏదైనా అడిగితే అలాగా ఇలాగ నోరు అబద్ధాల మయం. అది అబద్ధాల మయం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇన్సెక్యూరిటీ, భయం వచ్చేసింది. ఒక్కరోజు 2 రోజులు మా నాయకుడు మంగళగిరిలో ఉంటేనే షేక్ అయిపోతుంది అన్నమాట. షేక్. అదే ఆయన అక్కడ వారాహి మీద మొదలయ్యాక వారాహి యాత్ర సక్సెస్ఫుల్ అని చెప్పి ఉండవేళ అరుణ్ కుమార్ కూడా చెప్పేశారు. స్ట్రాటజీ ఇక మా వ్యూహం మాకుంటుంది. ఏదో వాళ్ళు చెప్పినట్లు మేము ఉన్నాం. ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి, నేను వచ్చే సంవత్సరం పెళ్ళి అండి, అందరిని పిలుస్తాను నేను.